కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి మీడియాలో చాలా పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి, అనాలిసిస్లు వస్తూ ఉన్నాయి. ఓ 10 పేజీలు 15 పేజీలు బయటకు వచ్చినట్టు వాటి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నట్లు ఇదంతా? ఎందుకు దీని వెనుకున్నది ఏమిటి? ఇప్పుడు లీకేజీల పేరుతోని ఇప్పటికొచ్చిన ప్రభుత్వం గత 18 నెలలు 19 నెలలుగా ప్రతి అంశాన్ని లీక్ చేస్తుంది. అంటే ఇట్లా కేసీఆర్ గారి విషయంలో ఇదొక్కటే కాదు, కాళేశ్వరం విషయమే కాదు. కేబినెట్ ఆమోదం లేకుండానే పనులు జరిగినాయి అనేది ఒకటి వస్తున్నది. కానీ కేసీఆర్ నిర్ణయం వల్ల అనాడున్న అధికారులు ఎవరేమనలేదని కూడా ఒక చర్చ అందులో ఉన్నది. ముఖ్యమంత్రి నిర్ణయమే క్యాబినెట్ నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి అట్లట్టు ఇస్తాడు, ఒక్క సీఎం చెప్పగానే వినడు కదా. సో కన్సర్న్ మంత్రి కూడా చెప్తాడు కదా. సో కన్సర్న్ మంత్రి అప్రూవల్ కూడా ఉంటుంది కదా. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 బ్యారేజీల స్థలాల విషయంలో కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు. కానీ చేయాల్సిన ఇంజనీర్లు, కానీ ఈయన చేసినది కూడా ఒక చర్చ. ఏ ప్రపోజల్ లేకుండా ముఖ్యమంత్రి నోటి మాటతో అయిపోతుందా అప్రూవల్? ఎట్లయితుంది చెప్పండి? ముఖ్యమంత్రి నోటి మాటతో కాదు, ఇంజనీరింగ్స్ అక్కడ ఏ ల్యాండ్ ఎక్కడైతే ప్రపోజల్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ ఇవాళ తాము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాము అనే విషయాన్ని పరోక్షంగా ప్రజల దృష్టికి తేవడం ప్రభుత్వ ఉద్దేశం అయి ఉండొచ్చునా? మీరు తేలేరని అధికారం కోసము, కేవలం అధికారం కోసం మాత్రమే జరిగింది ఇది. అధికారం కోసం ఇష్టంలో హామీలు ఇచ్చారు. ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయం మీకు తెలుసు. నమస్తే. మన రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రధానంగా అధికార విపక్షాల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు ఒకటైతే, రెండోది కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించింది ప్రధానమైన చర్చగా ఉన్నది. కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించిన పేపర్లు బయటికి రావడం, దానిపైన మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ప్రభుత్వం దానిపైన తుది నిర్ణయం ఏమిటి, ఎట్లా అనే విషయం ఒకటి, అసెంబ్లీలో దానిపై మాట్లాడుతూ ఉన్నారు అదొకటి. ఇవేమి జరగకుండా కానీ ఇవాళ చర్చ ఒక వేళ వెళ్ళిపోతున్నది. ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి, వీటి గురించే మాట్లాడదాం. మన దగ్గర ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. వారి మధ్య సామాజిక అంశాలపైన కూడా స్పందిస్తున్నారు, వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా విషయాలతో పాటుగా. వారు మన దగ్గర ఉన్న వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్తే. కాళేశ్వరం రిపోర్టుకు సంబంధించి మీడియాలో చాలా పెద్ద ఎత్తున బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి, అనాలిసిస్లు వస్తూ ఉన్నాయి. ఓ 10 పేజీలు 15 పేజీలు బయటకు వచ్చినట్టు వాటి గురించి మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతున్నట్లు ఇదంతా? ఎందుకు దీని వెనుకున్నది ఏమిటి? ఇప్పుడు లీకేజీల పేరుతోని ఇప్పటికొచ్చిన ప్రభుత్వం గత 18 నెలలు 19 నెలలుగా ప్రతి అంశాన్ని లీక్ చేస్తుంది. అంటే ఇట్లా కేసీఆర్ గారి విషయంలో ఇదొక్కటే కాదు, కాళేశ్వరం విషయమే కాదు, గొర్రెల స్కామ్ కావచ్చు, మిగతా ఏవైనా సరే అన్నిటినీ లీక్ చేస్తుంది. లీక్ చేసి చర్చ పెడుతుంది సమాజంలో. చర్చ పెట్టి దాని చుట్టూ ప్రజలందరూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటే వీళ్ళు చేసే కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసే అవినీతి మీద కానీ, వీళ్ళు చేసే మొత్తం ఆరోపణలన్నిటి మీద కానీ, లేదా 30% కమిషన్ మీద కానీ చర్చ ఎక్కడ జరగకుండా ఇవాళ దాని చుట్టూ అంతా కూడా తిప్పేస్తూ మళ్ళీ చర్చ అంతా అటువైపు తిప్పేసి వీళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు. నేనేమంటానంటే ఏలేరు స్కామ్ నుండి మొదలుకుంటే ఇవాళ అది అతిపెద్ద స్కామ్, ఏలేరు స్కామ్ అనేది. అక్కడికి వెళ్ళి మొదలుకుంటే కాళేశ్వరం వరకు ఇవాళ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అక్కడ అని అంటున్నారు. అసలు దాంట్లో స్పెండ్ చేసిందే 87,000 కోట్ల రూపాయలు. అసలు స్పెండ్ చేసిన అమౌంట్ మొత్తం తినేసారు, దానికంటే ఎక్కువ తినేసారు వాళ్ళు. మరి తినేస్తే అక్కడ కట్టడం ఎట్లుంటుంది? ఇప్పుడు ఒక్క పిల్లరు 2 పిల్లర్లు లీక్ అయినంత మాత్రాన మొత్తం 150 పిల్లర్లు కూలిపోయినట్టు కాదు కదా. ఇప్పుడు మనం ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడో ఒక దగ్గర మూలకు అక్కడో ఇక్కడో చిన్న పర్రెలు పడతాయి, ఇంకేదన్నా అవుతుంది. మొత్తం బిల్డింగ్ అంతా కూలిపోయినట్టు కాదు కదా. ఒకవేళ ఎక్కడన్నా ఒక దగ్గర కరెక్ట్గా ఇంజనీర్ కానీ, కరెక్ట్గా మేస్త్రి కానీ కరెక్ట్ సెటప్ చేయలేదనుకోండి, లీకేజీ ఏదైనా ఐరనో దేనో కరెక్ట్గా చేయకపోతే అక్కడ ఏమవుతుంది, అక్కడ రాయి కానీ ఇది కానీ సిమెంట్ కానీ కరెక్ట్గా సెట్ కానప్పుడు అక్కడ కొంచెం కూలితే మొత్తం ఇల్లంతా కూలిపోయినట్టు కాదు కదా. సో కాబట్టి చిన్న విషయాలను, ఘోరంత విషయాలు కొండంతలు చేసేసి ఇవాళ ఏదో జరిగిపోయింది అని చెప్పేసి అంటుంటే అసలు విచిత్రం అనిపిస్తుంది. అసలు ఇవాళ
మొత్తం తెలంగాణ ఎడారి కావడానికి కారణము ఆంధ్రోళ్ళు. సో దాంట్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడు, దాంట్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. సో వీళ్ళంతా కూడా కారకులు ఇవాళ తెలంగాణ బీరు పడిపోవడానికి. వాళ్ళు అట్లాంటి సిచ్యువేషన్స్లో ఇవాళ తెలంగాణ అంతో ఇంతో ఏదో కొంతనన్నా మెరుగైందంటే కేవలం కేసీఆర్ వల్ల అయింది. కొంతనన్నా ఇవాళ హైదరాబాద్ ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది ప్రపంచవ్యాప్తంగా అంటే అది కేసీఆర్ వల్ల అయింది, ఒక తెలంగాణ పాలకుని వల్ల అయింది. సరే దాంట్లో అవినీతి జరగలేదా లేకపోతే ఇంకేమైనా జరగలేదంటే మీరు కమిషన్లు వేసిరు భయ. మీరు కేంద్రంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో మీ అధికారమే ఉంది, మీరేమనంటే చర్యలు తీసుకోండి, ఎవడో దంటలేడు కదా. మీరు ఎందుకు ఇట్లాంటి లీకులు ఇచ్చుకుంటా? ఇప్పుడు ఒక అంశం ఎప్పుడు కూడా లీకులు ఎట్లా లీక్ ఇస్తుందండి? ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ వల్ల ఒక జస్టిస్ కమిషన్ ఉంటుంది. ఆ కమిషను క్యాబినెట్లో అప్రూవల్ కాకుండా బయటకి లీక్ అవుతుంది. ఒక కమిషన్ ఇచ్చిన రిపోర్టు క్యాబినెట్లో చర్చించి దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత అప్పుడు ప్రజెంటేషన్ చేస్తాడు. ఎవరైతే అప్రూవల్ అయిన తర్వాత నిర్ణయాలను అసెంబ్లీ సంబంధించిన మంత్రి ఎవరైతే ఉంటారో అసెంబ్లీ అఫైర్స్ శాఖ మంత్రి ఎవరైతే ఉంటారో అంటే ఆయన కదా మొత్తం ప్రజెంట్ చేయాల్సింది. దాన్ని ఈ రిపోర్ట్ ఇట్లా వచ్చింది, క్యాబినెట్ ఇట్లా ఆమోదించింది, ఇట్లాంటి తప్పులు జరిగినాయి, దాంట్లో ఆ తప్పులను మేము ఈ రకమైన చర్యలు తీసుకోబోతున్నాము, లేకపోతే హైకోర్టుకు నివేదించబోతున్నాము, లేదంటే ఎక్కడైతే ఏ శాఖలు అయితే అవినీతి జరిగిందో ఆయా శాఖల యొక్క అధికారులను వాళ్ళ యొక్క నివేదిక కూడా తీసుకున్న కారణంగా వాళ్ళ మీద ఇట్లాంటి ఎంక్వైరీ తీసుకోబోతున్నాము, సిబిఐ ఎంక్వైరీ కానీ లేకపోతే ఇంకేది కానీ హైకోర్టు నివేదిక కానీ ఇంకా ఈ రకంగా కోర్టు అప్రోచ్ కావడం ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ జరుగుతున్న చర్చలు లీక్ అయిన పేపర్లు లేదా బయటకు వచ్చిన పేపర్లు ఇవాళ మీడియాలో మాట్లాడుతున్న వాటిల్లో కేబినెట్ ఆమోదం లేకుండానే పనులు జరిగినాయి అనేది ఒకటి వస్తున్నది. కానీ కేసీఆర్ నిర్ణయం వల్లనే ఆనాడున్న అధికారులు ఎవరేమనలేదని కూడా ఒక చర్చ అందులో ఉన్నది. ఇవి ఒక విషయం చెప్పమంటారా? ముఖ్యమంత్రి నిర్ణయమే క్యాబినెట్ నిర్ణయం అవుతుంది. ఎందుకంటే ఒక్కసారి ముఖ్యమంత్రి వచ్చి నిర్ణయం తీసుకుందాం అన్నప్పుడు ఆయన మాట్లాడినప్పుడు మొత్తం క్యాబినెట్ ఎంత ఆమోదించి క్యాబినెట్ నాయకుడు ఆయన అంతే, క్యాబినెట్ నాయకుడు కదా. క్యాబినెట్ నాయకుడు అన్నప్పుడు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంటారు, కూర్చుంటారు, మాట్లాడినప్పుడు ముఖ్యమంత్రి గారు మరి దీని మీద మనం ఒక నిర్ణయం తీసుకుందాము ఇది అన్నప్పుడు అది మొత్తం క్యాబినెట్ అప్రూవ్ చేసినట్టే లెక్క. ఆడ సంతకాలు ఉన్నాయి కదా, క్యాబినెట్ మినిస్టర్ల సంతకాలు ఉన్నాయి కదా. ఇప్పుడు మినిస్టర్ల సంతకాలు లేకుండా ఆఫీసర్లే అసలు క్యాబినెట్ అప్రూవల్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ అప్రూవల్ ఎట్లయితుంది ఫైనాన్స్? ఒకవేళ క్యాబినెట్ ఇప్పుడు సీఎం డైరెక్ట్ చెప్పగానే అప్రూవల్ ఇచ్చేస్తాడా? ఎవరు ఫైనాన్స్ సెక్రటరీ ఇచ్చేస్తాడా? ఇవ్వడు కదా. అట్లట్లా ఇస్తాడు? ఒక్క సీఎం చెప్పగానే వినడు కదా. సో కన్సర్న్ మంత్రి కూడా చెప్తాడు కదా. సో కన్సర్న్ మంత్రి అప్రూవల్ కూడా ఉంటుంది కదా. సో కన్సర్న్ మంత్రి నోటు పెట్టకుండా డైరెక్ట్ సీఎంఏ నోటు పెట్టాడు కదా. కన్సర్న్ మంత్రి ఒక నోటు పెడితే దాన్ని అప్రూవల్ చేస్తాడు సీఎం. ఎప్పుడు నోటు పెడతాడు? ఆ నోటు పెట్టిన తర్వాత దానికి ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోతుంది. ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర పోయిన తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ దానికి సంబంధించి అప్రూవల్ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఫైల్ తీసుకుపోయి మరి మా మినిస్టర్ గారు ఇట్లా దీని మీద ఇచ్చారు సార్, మరి దీనికి సంబంధించి ఎకనామికల్ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పి దాని తర్వాత సీఎం గారు ఆ మాట మీద నేను తీసుకుంటాను అక్కడ. సో అంతేగాని కేవలం డైరెక్ట్గా చెక్కుల మీద సంతకాలు ఏమైనా సీఎం పెడతాడా? పెట్టాడు కదా. ఇప్పుడు దానికి ఫైనాన్స్ సెక్రటరీ ఉంటాడు, ఫైనాన్స్ మినిస్టర్ ఉంటాడు, క్యాబినెట్ ఉంటుంది, అప్రూవల్ ఉంటుంది. టోటల్ ఆయన ఒక్కడే మీద వేసేస్తే అది ఒక రకంగా చెప్పాలంటే కేవలం కేసీఆర్ నిందేయడం తప్ప ఏం జరగదు. రేపు కోర్టులో నిలబడదు, ఇది నిలబడదు. ఎందుకు ఒక మాజీ జడ్జి ఘోష్ కమిటీ ఆయన 100 పేజీల నివేదిక ఇవ్వడం, 100 మందితో మాట్లాడడం, ఒక సమగ్ర మళ్ళీ అధికారుల కమిటీ కూడా దానిపైన ఉన్నది, అయినప్పటికీ కోర్టులో నిలబడదు. ఎందువల్ల అంటే ఇప్పుడైనా సరే క్యాబినెట్ అనేది ఒక అప్రూవల్ జరిగిందంటే మొత్తం మంత్రుల సంతకాలు ఉంటే ఒక సీఎం సంతకం ఉండదు. కాబట్టి ఒకసారి అందరి సంతకాలు అయినాయంటే అందరు ఆమోదంతో అయినట్టే కదా లెక్క. ఇప్పుడు ఒకవేళ సీఎం చెప్పలేదు సంతకం పెట్టాలంటే పెట్టిండనుకో ఆయన ఆమోదించినట్టేలే, అవునా కదా. కాబట్టి మీకు రేపు కోర్టు క్యాబినెట్ అప్రూవల్ కాలేదు అనే అంశాన్ని ఎట్లా పరిగణలోకి తీసుకుంటే కోర్టుకి కావాల్సిన ఎవిడెన్స్ అక్కడ చూపెడతారు, సంతకాలు ఉన్నాయి అందరి, మరి అట్లాంటి అప్రూవల్ అయినట్టుగా ఉంటుంది కదా. సో కాబట్టి ఇవాళ కేవలం కేసీఆర్ గారు ఒక్కరిని బదనాం చేయడం కుదరదు. కాళేశ్వరం విషయంలో అది సమిష్టి బాధ్యత. భారత రాజ్యాంగం ప్రకారము ఏ నిర్ణయమైనా ప్రధాని తీసుకున్నది క్యాబినెట్ తీసుకున్నట్టే లెక్క దేశంలో. అట్లాగే ముఖ్యమంత్రి తీసుకుంటే క్యాబినెట్ తీసుకున్నట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళు అందరితో సంతకాలు తీసుకుంటారు తప్ప ఒక్కరి సంతకం ఉండదు. నోటు మాత్రమే ఉంటుంది. నోటు ఫైల్ మీద ఒక క్యాబినెట్ మినిస్టరు ఒక నోటు ఫైల్ పంపితే
అది మొత్తం రేపు క్యాబినెట్లో ఆమోదం అవుతుంది. సీఎం చెప్తే, సీఎం చెప్పిన తర్వాత క్యాబినెట్ ఆమోదం అవుతుంది. అంతే తప్ప టోటల్గా నేను నా ముఖ్యమంత్రి ఒక్కందే మాకేం సంబంధం లేదంటే మరి మీరు మంత్రివర్గంలో ఎందుకున్నారుగా? మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ఈ 3 బ్యారేజీల స్థలాల విషయంలో కూడా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు ఆ రోజు. కానీ చేయాల్సిన ఇంజనీర్లు, కానీ ఈయన చేసినది కూడా ఒక చర్చ ఒక మాట వింటారా? ఇప్పుడు అక్కడ ఏది తీసుకున్న ఒకవేళ ముఖ్యమంత్రి సలహా ఇస్తాడు, ఈ ఏరియా మీరు సెలెక్ట్ చేయండి, మీరు దాని మీద ప్రపోజల్స్ పంపండి అంటాడు. అక్కడ ఏ ప్రపోజల్ లేకుండా ముఖ్యమంత్రి నోటి మాటతో అయిపోతుందా అప్రూవల్? ఎట్లయితుంది చెప్పండి? ముఖ్యమంత్రి నోటి మాటతో కాదు. ఇంజనీరింగ్స్ అక్కడ ఏ ల్యాండ్ ఎక్కడైతే ప్రపోజల్స్ స్టార్ట్ అవుతుందో అక్కడ టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారవుతుంది. ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారైన తర్వాత దాన్ని అప్రూవల్ చేయాలి. క్యాబినెట్ అప్రూవ్ చేస్తుంది. క్యాబినెట్లో కూర్చొని దాని మీద చర్చ జరుగుతుంది. చర్చ జరిగిన తర్వాత అప్రూవల్ జరుగుతుంది. ఆయన ఇప్పుడు ఒకవేళ జరగలేదు, చర్చే జరగలేదు, డైరెక్ట్ సీఎం ఆఫీస్లో అయిపోయింది అనుకుందాం, సంతకాలు అయితే ఉంటాయా? మరి అయిపోయాయి. ఒకసారి సంతకాలు ఉన్నాక నువ్వు బాధ్యత అవుతావుగా. నాకేం సంబంధం లేదంటే ఎట్లా నడుతుంది? నడవదు. నీవు ఒకవేళ బలవంతంగా నీతో సంతకం పెట్టించినా నువ్వు ఇచ్చినట్టే లెక్క, అప్రూవల్ ఇచ్చినట్టే లెక్క. కాబట్టి అక్కడ ఒక్కరిని బదనాం చేయడం కుదరదు. ఒక్కరిని క్యాబినెట్ నిర్ణయం అనే దాంట్లో ఇవాళ సమిష్టిగా బాధ్యత వహించాలి. అనేక సందర్భాలు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఒక్కవేళ ప్రధానమంత్రి ఒక్కడే నిర్ణయం తీసుకున్నా అందరు బాధ్యత వహించాలి, లేదంటే ముఖ్యమంత్రి ఒక్క నిర్ణయం తీసుకున్నా అందరు బాధ్యత వహించాలి. ఇది అనేక సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. మరి అట్లాంటి క్రమంలో ఒక్కరిని బాధ్యత చేస్తే ఒక్కరిని జైలు పంపిస్తా అంటే ఎట్లా ఉంటుంది? మరి దాంట్లో నీ వాటా రాలేదా? దాంట్లో నీ వాటా వస్తుంది. కమిషన్లో నువ్వు తింటావు. ఒకవేళ అవినీతి జరిగింది అనుకుంటే ఈ అవినీతిలో ఒక్క ముఖ్యమంత్రి వాటే ఉండదు, అందరి వాటాలు ఉంటాయి. సో అందరి వాట అధికార వాటకు ఉండవు. ఒక్క అధికారం 1000 కోట్లు తినడని చెప్పేసి ఏసీబీ మాట్లాడుతున్నప్పుడు దాంట్లో మంత్రి ఉండడా, దాంట్లో ముఖ్యమంత్రి ఉండడా? అందరూ ఉంటాం కదా. అందరూ సమిష్టి బాధ్యత అవుతుంది కదా. అక్కడ స్కామ్ జరిగితే ఒక్కరిది బాధ్యత ఉండదు కదా. సో కాబట్టి వాళ్ళ బాధ్యత ఏదైనా జరిగితే అందరూ బాధ్యత అవుతుంది, జరగకపోతే జరగనట్టుగానే ఉంటుంది, జరిగితే అందరూ బాధ్యత వహించాల్సిందే. కానీ కాబట్టి ఖచ్చితంగా అందరూ బాధ్యులే. ఒక్క కాళేశ్వరంకే కాదు, క్యాబినెట్ తీసుకున్న ప్రతి అంశానికి క్యాబినెట్ మొత్తం బాధ్యులే, ఏ నిర్ణయం అయినా సరే. ఓకే. కానీ ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నది, ఈ ప్రభుత్వం 7 ఏడాదిన్నర సుమారుగా 2 ఏళ్ళు కావస్తున్నది కదా, ఈ 2 ఏళ్ల కాలం వాళ్ళు చాలా విషయాలు, ఎలక్ట్రిసిటీ పైన ఒక కమిషను, తర్వాత గొర్రెల స్కాముల పైన ఒకటి, కాళేశ్వరం పైన ఒకటి, ఇట్లా వేయడం వెనుక వాళ్ళ ఉద్దేశం ఏమై ఉండొచ్చు? వాళ్ళ ఉద్దేశం ఏమై ఉంటుందంటే ప్రభుత్వంలో ఆ దుబారా జరిగింది, అవినీతి జరిగింది, ఏమైంది అనే అంశాల మీద చర్చ, వాళ్ళు దాని మీద కమిషన్లు వేసి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కాగ్ రిపోర్ట్ ఉంది. కాగ్ రిపోర్ట్లో బర్రెల స్కామ్ జరిగినా, గొర్రెల స్కామ్ జరిగినా, కరెక్ట్ బిల్లు లేకపోతే ఏం జరిగింది అనేది రిపోర్ట్ తేలిపోతుంది కదా. ఆ రిపోర్ట్లో తేలినప్పుడు దాని ఆధారంగా వీళ్ళు వేసిన కమిషన్ తప్ప రైట్ అనేది కాగ్ రిపోర్ట్ ప్రకారం తేలిపోతుంది కదా. కాబట్టి కాగ్ ఇచ్చిన రిపోర్టు ప్లస్ వీళ్ళు ఇచ్చిన రిపోర్టు కరెక్ట్ ఉందా లేదా అనే విషయాల్లో అల్టిమేట్గా సర్టిఫై చేయాల్సింది ఎవరు? కాగు. సో కాబట్టి కాగ్ ఇచ్చిన రిపోర్ట్లో ఇవన్నీ అంశాలు కనుక వస్తే ఖచ్చితంగా ఈ కమిషన్ వేసిన రిపోర్టు దానికి అనుబంధంగానే ఉండి కరెక్ట్ ఎవిడెన్స్ ప్రూవ్ చేయించగలిగితే ఖచ్చితంగా అవినీతి జరిగిందనే విషయంలో చర్యలు ఉంటాయి. అంతేగాని ఇవాళ కాగ్ రిపోర్ట్ ఒకటి ఉంటుంది, మీరు ఇచ్చే ఎవిడెన్స్ ఒకటి ఉంటే నడవదు. ఎందుకంటే కాగ్ అనేది ఇలా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఒక అధికారికంగా తీసుకునే ఒక ఆర్థికపరమైన అంశాలను చర్చించే ఒక సంస్థ. అది మొత్తం అధికారికంగా ఇస్తుంది ఆ రిపోర్టు. ఏదో మొత్తం ప్రతి బిల్లు టు బిల్లు, పేజ్ టు పేజ్ ఎంక్వైరీ చేసేస్తుంది ఆ రిపోర్టు. కాబట్టి ఆ రిపోర్టు అనేది ఫైనల్, కాగ్ రిపోర్ట్ అనేది ఫైనల్ దేశంలో. దాన్ని ఎవరు క్వశ్చన్ ఇంకా ఫర్దర్గా క్వశ్చన్ చేసేది ఉండదు కాగ్ తర్వాత. కాబట్టి కాగ్ నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు ఇచ్చిన రిపోర్టు కరెక్టా లేదా, ఆ లెక్కలు కరెక్ట్ చేసిందా లేదా అనే విషయంలో తేలిపోతుంది. నేను ఇంకోటి అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ఈ సందర్భంగా, మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడు 24 లక్షల ఎకరాల భూములు పేదలకు పంచారు, అదే అసైన్డ్ భూములు. దాంట్లో 20 లక్షల ఎకరాలుగా మాయమైపోయినాయి. మీ అగ్రవర్ణాలు, మీ భూస్వాములు, మీ వాళ్ళే తీసుకున్నారు కదా. మరి దాని మీద ఎందుకు కమిషన్ ఇస్తలేవు నువ్వు? ఎందుకు పేదల విషయాన్ని ఎందుకు ఎత్తలేవు నువ్వు? ఇప్పుడు ఇది గొర్రెల స్కామ్ అన్నా, బర్రెల స్కామ్ అన్నా ఏదో కొంతమంది చేసే కార్యాచరణ కదా ఇది. కానీ ఇది నీ వాళ్ళు మొత్తం, నీ రెడ్డి సామాజిక వర్గము మొత్తం, నీ ఎలమ, నీ కమ్మ, వీళ్ళంతా అగ్రవర్ణాలు అంతా చేసి మొత్తం పేదల భూములను కబ్జా చేశారు కదా. మరి దాని మీద ఎందుకు ఎత్తలేవు నువ్వు? పేదలకు సంబంధించిన విషయాల పట్ల ఎందుకు ఎత్తలేవు నువ్వు? నీకు ఆల్రెడీ వరంగల్లో ఒక రైతు డిక్లరేషన్లో చెప్పినావు, మేము అధికారులకు రాగానే అసైన్డ్ భూముల మీద మొత్తం చర్యలు తీసుకుంటాము, హక్కులు కల్పిస్తాం పేదలకు, పోడు భూములకు పేదలకు హక్కులు కల్పిస్తామన్నాం. మరి ఎంతవరకు దాని మీద ఏది? మరి ఎందుకు చేయలేదు?
మరి నువ్వు వీటి మీద చేయమంటా అంటే ఇవి చేయలేదు కాబట్టి అవి చేయొద్దు అంటారా? అట్లా అంటే నేను వాటితో పాటు ఇవి కూడా చేయాలంటున్నా. కాళేశ్వరం చేయి, ఎలక్ట్రిసిటీ మీద అవినీతి జరిగిన చేయి, గొర్రెలు చేయి, బర్రెలు చేయి, ప్రతి చేయి, దుబారా జరిగిన ప్రతి చేయి. ఇప్పుడు నేను ఇంకోటి కూడా అడిగిన, రైతు విషయంలో కూడా మీరు ఇప్పటిదాకా ఏదో పొడి భూములకు అదే మన ఏమంటే పనికిరాని భూములకు కూడా ఇచ్చిండ్రు, రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా ఇచ్చిండ్రు అంటున్నారు కదా. కరెక్ట్, అట్లాంటి వాటిని దుబారా వాటిని నువ్వు కంట్రోల్ చేయి, ఎవ్వరు అద్దట్లేరు. కానీ నువ్వు ఇంతవరకు ఏ వ్యవసాయ కూలీలకు ఇచ్చినావు? మరి వ్యవసాయ కూలీలకు ఎంత ఇచ్చినావు? నువ్వు ఇచ్చిన హామీ కదా, వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తాను, మరి ఎందుకు వెళ్ళలేదు? ఇంకా కౌలు రైతులకు 15,000 ఇస్తాను, ఎందుకు వెళ్ళలేదు? మరి ఇంకా ఇప్పుడు ఇది కూడా అంశమే కదా. నువ్వు కేవలము అది మాత్రమే చూపెడుతున్నావు, మరి నువ్వు చేయాల్సిన అంశాలు ఎందుకు చేయట్లేదు? నీ 6 గ్యారంటీలలో ఇవి ఉన్నాయి కదా. సో నువ్వు అమలు చేయాల్సినవి చేయకుండా ఎప్పుడో పాతలో వాళ్ళు అమలు చేయలేదు అనే వాటి మీద నువ్వు అంత టైం అంతా వేస్ట్ చేస్తున్నావు. నువ్వు వాటి మీద అక్కడ జరిగిన తప్పులు, అక్కడ జరిగిన అవినీతి మీద కమిషన్లే చర్యలు తీసుకో. కానీ నువ్వు ఇచ్చిన హామీలలో, నువ్వు అమలు చేసే హామీలలో, నువ్వు ఇచ్చిన హామీలలో నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు? వాటిని ఎందుకు అమలు చేయట్లేదు? ఇట్లా డైవర్ట్ పాలిటిక్స్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు ఇట్లా లీకులు ఎందుకు ఇప్పిస్తున్నావు? ఎందుకు దానికి అనవసరంగా మీడియాలో దాన్ని ఒక చర్చ పెట్టిస్తున్నావు? ప్రజల అటెన్షన్ అంతా కూడా అటువైపు తిప్పుతున్నావు. నీ 6 గ్యారెంటీల విషయంలో కావచ్చు, 420 హామీల విషయంలో కావచ్చు, ఏవి మరి ఎందుకు ఇవాళ స్కూటీలు ఎందుకు రాలేదు పిల్లలకు, ఆడపిల్లలకు? ఇలా తులం బంగారం ఎందుకు రాలేదు పెళ్లి కొత్త జంటలకు? ఇలా 2,500 నిరుద్యోగ వృత్తి ఎందుకు రాలేదు? మరి ఇవన్నీ కూడా నువ్వు ఇచ్చిన హామీలే కదా. వాటి మీద చర్చ ఏం చేయట్లేదే? ఎందుకు చర్చ చేసిన అరెస్ట్ చేస్తున్నావు? ఉద్యోగులు జాబ్ క్యాలెండర్ అమలు చేయమంటే మళ్ళీ వాళ్ళ మీద నిందలు వేస్తున్నావు, అరెస్ట్ చేస్తున్నావు. అట్లా కాదు, ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా ఇంత నష్టం జరిగింది కాబట్టి ఇవాళ తాము 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోతున్నాము అనే విషయాన్ని పరోక్షంగా ప్రజల దృష్టికి తేవడం ప్రభుత్వ ఉద్దేశం అయి ఉండొచ్చునా? అది తప్ప అంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఎన్నికలకు పోయేటప్పుడే చెప్పారు, మేము అదనంగా తీసుకురాగలుగుతాం నిధులు, ఇక్కడ తీసుకొచ్చిన 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది. ఆ విషయాన్ని అనేక సందర్భాల్లో వాళ్ళ ఎన్నికల మీటింగ్ సమావేశాలలో చెప్పారు. 6 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉన్నది, ఈ అప్పును కాకుండా అదనంగా మేము ఈ అప్పు తీరుతాము, అదనంగా ఇచ్చిన హామీలను అమలు చేయడానికి 50,000 కోట్ల రూపాయలు అదనంగా తేయగలుగుతాము, మేము ఈ గ్రాంట్ తేయగలుగుతాము, దుబారా ఖర్చును కంట్రోల్ చేయగలుగుతాము. ఇవన్నీ చెప్పిన వాళ్ళకి తెలుసు కదా, ముందే తెలుసు కదా ఇంత అప్పు ఉన్నది అనే విషయం, ముందే తెలుసు కదా మీకు ఇచ్చిన హామీలకు ఇంత డబ్బు అవసరం అనే విషయం. మరి అవన్నీ తెలిసినాక ప్రజలకు ఎట్లా హామీ ఇచ్చారు? మీరు తేలేరని అధికారం కోసము, కేవలం అధికారం కోసం మాత్రమే జరిగింది ఇది. అధికారం కోసం ఇష్టమైన హామీలు ఇచ్చారు. ఇప్పుడు 6 లక్షల కోట్ల అప్పు ఉందనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఇచ్చిన హామీలకు 2,000 కోట్ల రూపాయలు, 2 లక్షల కోట్ల రూపాయల ఆ డబ్బు అవసరం అవుతున్న విషయం మీకు తెలుసు. ఇప్పుడు ఉన్నదానికే కట్టలేవు, అప్పులకే కట్టలేవు, వడ్డీలు కట్టలేవు, మరి ఇచ్చిన వాటిని ఎట్లా నెరవేరుస్తాం? నువ్వే అంటున్నావు దానికే కట్టలేకపోతున్నావు, ఉద్యోగస్తులకు నేనేమి ఇవ్వలేని రూపాయి, నన్ను నా కడుపు చెప్పినా కూడా నన్ను కోసిన రూపాయి రాదని చెప్పి నువ్వే ప్రసంగాలు చెప్పినావు, అవునా కదా? సో అంటే దానికే వడ్డీలు కట్టలేకపోయినప్పుడు అదనంగా 2 లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి నువ్వు ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేరుతావు? అది ఎన్నికలప్పుడు నీకు తెలియదా? ఆ విషయం తెలుసు కదా రాహుల్. కానీ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతున్నాము, రాష్ట్రాన్ని స్థిరత్వం వైపు తీసుకొని వెళ్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం స్థిరత్వం అట చెప్పండి, నాకు ఒక మాట మీరు అడగండి, చెప్పండి. ఇప్పుడు స్థిరత్వం అంటే ఏంటిది? వడ్డీ మినిమం స్థిరత్వం. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? పేదవాడి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాలు కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు దూసుకెళ్తున్నాయి. ఇవాళ పత్రికల్లో ఒక రిపోర్ట్ వచ్చింది. అవునండి, అవి దూసుకెళ్తున్నాయంటే ఇవాళ దూసుకెళ్ళట్లేదు, ఇవాళ 100 ఏళ్ల క్రితం నుండి దూసుకెళ్తున్నాయి, 100 years బిఫోర్ నుండి దూసుకెళ్తున్నాయి, ఇవాళ కాదు. అది అప్పటి నుండి కూడా ఇప్పటికి కూడా దూసుకెళ్తున్నాయి. ఎందుకు దూసుకెళ్తున్నాయంటే ఇక్కడ ఎడ్యుకేషన్ ఎక్కువ, ఇక్కడ కొంత క్రమశిక్షణ డిసిప్లిన్ ఎక్కువ, చదువు ఎక్కువ, ఐటీ పరిశ్రమలు ఎక్కువ, ఫార్మా రంగం ఎక్కువ. సో ఇవన్నీ డెవలప్ అయినాయి. ఒకప్పుడు పారిశ్రామిక రంగం ఎప్పుడో 150 ఏళ్ల క్రితమే ఇక్కడ డెవలప్ అయింది, బ్రిటిష్ హయాంలో డెవలప్ అయింది. మరి దూసుకెళ్ళాయా? ఉత్తరాదిలో ఎక్కడున్నాయండి? ఎప్పుడు పరిశ్రమలు స్టార్ట్ అయింది చెప్పండి? ఉత్తరాది పాలకులే దేశంలో, కానీ పరిశ్రమలు స్థాపించేది అక్కడ. నిన్నగాక మొన్న కదా అండి ఉత్తరప్రదేశ్లో డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యి 10 ఏళ్ళ నుంచి కదా స్టార్ట్ అయింది. అంతకుముందు ఏం డెవలప్మెంట్ ఉందండి ఉత్తరప్రదేశ్? పెద్ద డెవలప్మెంట్ ఏం లేదు కదా. మాయావతి వచ్చిన తర్వాత కదా కొంత అంతో ఇంతో పేదలకు న్యాయం జరిగింది.
కానీ ఇక్కడ బ్రిటిష్ హయాంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చినాయి, ఇక్కడ చదువు వచ్చింది, ఇక్కడ విద్య వచ్చింది అనే ఎప్పుడో బ్రిటిష్ హయాంలోనే మనం లండన్తో సమానమైన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నది సౌత్లో. మరి అటువంటిప్పుడు ఇక్కడ దూసుకోపోదా? 100% దూసుకోపోతుంది. ఇంకా ఉత్తరాదిలో చేయబట్టి దూసుకోపోతలేదు. కానీ వాళ్ళు కనుక సరైన బడ్జెట్ కనుక ఇస్తే ఎప్పుడో ఇంకా అడ్వాన్స్గా పోయేది. ఇవాళ లండన్ అన్న ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కొంటుంది. ఇప్పుడు బ్రిటన్ అన్న ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుంది. బట్ సౌత్ అంత ఆర్థిక సంక్షోభంలో లేదు. ఎందుకు లేదు అంటే ఆర్థిక క్రమశిక్షణ ఉంది సౌత్లో ఇప్పటికి కూడా. కాబట్టి కొంతమంది దుబారాలు చేసిన వాళ్ళు ఈ కేసీఆర్ లాంటి వాళ్ళు 6 లక్షల చేసి అంటున్నారు కదా, మరి డెవలప్మెంట్ కూడా ఉంది కదా. అప్పు చేసినోడు ఒక అప్పే చేయలేదాడ, డెవలప్మెంట్ కూడా ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచిండు. తర్వాత డెవలప్మెంట్లో కూడా రోడ్లను కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ మిగతా కూడా డెవలప్ అయినాయి కదా. సరే దాంట్లో అవినీతి జరగవచ్చు కాక జరగలేదు అనట్లేదు నేను. జరిగితే నీ ప్రభుత్వం కేంద్రంలో ఒక బీజేపీ ఉంది, రాష్ట్రంలో నీ ప్రభుత్వం ఉంది, మీరు దాని మీద సరైన విచారణ చేపట్టి ఇవ్వండి. కానీ ముఖ్యమంత్రి మరొక మాట అన్నారు, జర్నలిస్టుల విషయంలో సోషల్ మీడియాలో ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. వారు ఒక మాట అన్నారు, కేవలం జర్నలిస్టులు మాత్రమే ఎన్లే, రాజకీయ నాయకులపై విశ్వసనీయత తగ్గుతున్నట్లుగానే మీడియా వ్యక్తుల విషయంలో కూడా విశ్వసనీయత తగ్గుతున్నది. ఇద్దరినే అన్నారు వారు, ఒక్క జర్నలిస్ట్ అనలేదు. బహుశా రాంగ్ మెసేజ్ వెళ్తున్నట్టున్నది. కానీ అట్లా అనడం ఆయన అంటే సరి చేసుకోమని కాకుండా ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆయన మీద? అంటే ఆయన ఎప్పుడు కూడా ఆయన ధోరణి ఎట్లా ఉంటుందంటే, ఈ లంబడైనా, ఈ మాదిగైనా, ఈ మాలైనా అని కులాల పేరు చెప్పాల్సిన అవసరం మీద ఆయనకు. నేను ఈ మాలైన మంత్రిని చేసిన, అరే నువ్వు మాలైన మంత్రి, మాలోడు ఓటెత్తుని గెలిచినావు, మాదిగోడు ఓటెత్తుని గెలిచినావు. 25% జనాభా వాళ్ళది, దళితులది. నీ 5% జనాభాతో నువ్వు గెలవలే. నీ రెడ్డిలు ఓట్లు ఎత్తే నువ్వు గెలవలే. ఆ కులాల పేర్లు ఎందుకు చెప్తాను నువ్వు అంటే నువ్వేదో పెద్ద బిచ్చమేసినట్టుగా వాళ్ళకు. నీ బాబు జాగిరా ఏమన్నా? ఈ రాష్ట్రమైన నీ బాబు జాగిరా? ఇది యువర్ ప్రైవేట్ ఎస్టేట్ కాదు కదా, నీ రెడ్డి ప్రైవేట్ ఎస్టేట్ కాదు కదా ఇది. అరే వాళ్ళకేదో బిచ్చమేసినట్టుగా, వాళ్ళకేదో ఇచ్చినట్టుగా నేను ఈ మా ముదిరాజాయనకి ఇచ్చిన, నువ్వేది ఇచ్చేది నాకు అర్థం కాలే. వాళ్ళ కులాలని ఇలా తక్కువ చేసి చూపించడం అనేది మానుకోవాలి రేవంత్ రెడ్డి. అట్లనే జర్నలిస్టుల విషయంలో కూడా ఆయన వ్యంగ్యంగా మాట్లాడిన తీరును బట్టి అది రాంగ్ మెసేజ్ పోయింది. రాజకీయ నేతలలో విశ్వసనీయత తగ్గింది అనేది ఇలా రేవంత్ రెడ్డి కాదు. రేవంత్ రెడ్డి మొత్తం కుటుంబ చరిత్ర చూసి తెలిసిపోతాడు. ఇప్పుడు ఇలా కుటుంబంలో అవినీతి జరిగిందని చెప్తున్నాడు కేసీఆర్ కుటుంబము, మరి రేవంత్ రెడ్డి కుటుంబంలో కూడా ఎంత అవినీతి జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది రేపు వచ్చే ప్రభుత్వం తీసుకొస్తుంది బయటికి. మళ్ళా అర్థమైందా? అది రేపు కరెక్ట్గా నిజాయితీ ఉన్న ప్రభుత్వం వస్తాయి. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డికి కుటుంబాల గురించి మాట్లాడే నైతికత లేదు. అట్లాగే నువ్వు ఒక పెయింట్ వేసుకొని బతికినోడివి, నువ్వు ముఖ్యమంత్రిగా అయిందా లేదు. ఇవాళ చదువుకున్నోడు, డిగ్రీలు పిహెచ్డీ చదువుకున్నోడు కూడా ఇవాళ జర్నలిస్ట్. ఇప్పుడు నేను ఒక ప్రొఫెసర్ అండి, నేను ఒక డీన్ హోదాలో పనిచేసినోడిని ఇవాళ తీసుకొచ్చి నేను ఒక ఛానల్ నడుపుకుంటే నేను ఇలా అంటే విలువలు లేని వ్యక్తిని అయిపోతున్నా. అంటే పెయింట్ వేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదా? అదే మరి అట్లా అంటే మరి ఒక మామూలు 10th క్లాస్ ఫెయిల్ అయినా సరే జర్నలిస్ట్ కాకూడదా? కాకూడదంటే దానికి ఉదాహరణకు ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే కొన్ని అర్హతలు ఉంటాయి. అవును, చర్చ జరుగుతున్నమాట. అవును, ఒక లాయర్ కావాలంటే కోర్టులో ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఒక అర్హత ఉంటుంది. ముఖ్యమంత్రి కూడా అర్హత ఉండాలి. ఎస్, ముఖ్యమంత్రి వయసు పరిమితి ఉంది కాదు, వయసు కాదు, చదువు ఉండాలి, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉండాలి. బ్రిటన్, అమెరికా, యూరోప్ దేశాలలో ప్రధానమంత్రులు ఏమైనా అడానిగాలు వస్తారా, పెయింటర్లు వస్తారా, ఏమన్నా సైంటిస్టులు వస్తుంది, పెద్ద పెద్ద గొప్ప మేధావులు వస్తున్నారు. మరి ఇక్కడ ఎందుకు రాకూడదు? ఇక్కడెందుకు ముఖ్యమంత్రులు ఆ స్థాయిలో ఎదగకూడదు? ఇక్కడెందుకు అనాడిగాలు వస్తాను? ఇక్కడ అంటే రాజకీయ నాయకులకు అర్హతలు, చదువు అర్హత క్రైటీరియా లేదు కాబట్టి మీడియా కూడా ఉండకూడదు, ఎవరైనా రావచ్చు అనే మీరు ఏమంటారంటే మీడియాలో కూడా అర్హత పెట్టండి, ముఖ్యమంత్రి కూడా అర్హత పెట్టండి అంటున్నా. ముఖ్యమంత్రికి ఎందుకు రెండింటికి లింక్ చేస్తున్నారు? ఇప్పుడు రెండింటి గురించి మాట్లాడండి. ఆయన మాట్లాడండి కాబట్టి చెప్తున్నాం. విలువలు లేకుండా రాజకీయ రంగం పతనమైనట్టుగానే మీడియా రంగం పతనమైందంటే దానికి కారకులు ఎవరు? దానికి కారకులు కమ్మలు. దాన్ని వాళ్ళు తీసుకొచ్చిందంతా అగ్రవర్ణాలు అంతా కూడా ఇలా మొత్తం మీడియాను పతనం చేసి అందరిని అంటే కొందరు అన్నాడు. అదే కొందరేనే అంటే ఫస్ట్ వాళ్ళని అనుమానం చెప్పుకున్నాను, వాళ్ళ వర్గాన్ని అనుమానం ముందు. ఎవరైతే మీడియాను పెట్టిండ్రో ఈ దేశం, అసలు ఇప్పుడు మీడియాను పెట్టింది ఎవరండి? పేద వర్గాలను పెట్టిందా ఫస్ట్ ఇక్కడ? మిగతా మొత్తం మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంతా పెట్టింది ఎవరు? ఇవాళ అవినీతి కుంభకోణాలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ద్వారా జరిగినాయా? పాపం ఎవరో సెల్ ఫోన్ ద్వారా చిన్న చిన్న విషయాల పట్ల మాట్లాడిన దగ్గర జరిగిందా? కానీ అట్లా ఫోన్లలో మాట్లాడే వాళ్ళు వారు ఉపయోగించే భాష, వారు అంటే
ఏ భాష ముఖ్యమంత్రి పేగులు తీసి మెడలేసుకుంటా అన్న దానికంటే దారుణం ఉన్నాయా ఆ మాటలు? ఉన్నాయా చెప్పండి. ఇప్పుడు ముఖ్యమంత్రి పేగులు తీసి మెడలేసుకుంటాడు ఎవడన్నా అంటారా? ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి అని అంటాడా? పేగులు తీసి మెడలేసుకుంటా, లేకపోతే నీ లాగు బల కొడతా, నీకు ఇవా భాష? ఇప్పుడు ఈ గతంలో నువ్వు కేసీఆర్ అన్నావు కదా, మరి ఆయన భాష బాగాలేనప్పుడు నీ భాష కూడా బాగాలేదు మరి. సో కాబట్టి ఇవాళ నేను ఒకటే మాట్లాడుతున్నా, ఒకటే చెప్పాల్సుకునే సందర్భంగా, ఇవాళ ప్రతి వారు భారతదేశంలో ప్రతి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఒక న్యాయవాది అని చెప్పింది సుప్రీంకోర్టు. ఎట్లా ఎట్లా నీ పర్సనల్గా నువ్వు కేసుపై వాదించుకోవచ్చు. నువ్వు ఇన్ పర్సన్గా పోయి నీకు నల్లకోటతో సంబంధం లేదు అంటే నువ్వు కూడా అక్కడ న్యాయవాది లెక్క నీ కేసు విషయంలో. అర్థమైందా? సో అంటే ఈ దేశంలో ప్రతి పౌరునికి తన రక్షణ కోసం మాట్లాడుకునే హక్కు ఉన్నప్పుడు ఇవాళ సమాజంలో జరుగుతున్న అన్యాయాల మీద మాట్లాడే హక్కు మీ సెల్ ఫోన్ ఉన్న ప్రతి వాడు జర్నలిస్ట్గా ఇవాళ తయారు కావాల్సిన అవసరం. డిగ్రీ పాస్ అయిన ప్రతి వారు ప్రభుత్వ ఉద్యోగి కాలేరు కదా, డిగ్రీ పాస్ అయిన పీజీ చేసిన ప్రతి వారు ఐఏఎస్ కాలేరు కదా. 100% కాదు, దానికి ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు జర్నలిస్టులో వారన్న మాట ఏంటంటే జర్నలిజం కాలేజీలో చదవండి, కోర్సు వేయండి, అప్పుడు కొన్ని దాంట్లో విలువలు తెలుస్తాయి, ఎట్లా వ్యవహరించాలో, ఎట్లా మాట్లాడాలో, ఎట్లా రాయాలని వారు చేసిన మంచిదే. ముఖ్యమంత్రి గారు కూడా చేయాలి అట్లనే, ఆయన కూడా ఒక కోర్సు పెట్టాలి, ప్రధానమంత్రి కూడా కోర్సు పెట్టాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు నేను 30 ఏళ్ళు కష్టపడితే ప్రొఫెసర్ కాగలిగిన, 30 ఏళ్ళు చదువుకొని డాక్టరేట్ చదివి ఒక ఉన్నతమైన అంటే ఒక ప్రొఫెసర్ కావాలంటే 30 ఏళ్ళు కష్టపడాలి. నువ్వు ఆ పార్టీ ఈ పార్టీ మొత్తం పోయి ఆ మ్యానిపులేషన్ చేసేసి ముఖ్యమంత్రి అయితే నువ్వు విలువలున్నోనివి ఇవాళ ఇంత పెద్ద చదువులు చదివి ఇంత స్థాయి చదివి మేము ఇవాళ ఒక జర్నలిస్ట్గా నాలాంటి వాళ్ళు నేనే కాదు చాలామంది మేధావులు వచ్చారు, అడ్వకేట్లు మాట్లాడుతున్నారు. మీడియా మాట్లాడవచ్చు కానీ మీడియా నడపడము జర్నలిస్ట్ పేరుతో బ్లాక్మెయిల్ చేయద్దు. ఇప్పుడు కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు, నేను చెప్పాను ఎమ్మెల్సీ అయిన వాళ్ళు కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారు మీడియా పేరు మీద. నేను అట్లాంటి వాళ్ళని కూడా నేను డైరెక్ట్గా నువ్వు వాళ్ళ ఎమ్మెల్సీ స్థాయి ఎదిగినవాడు కూడా బ్లాక్మెయిల్ మీడియా నడుపుతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను ఆ విషయంలో తప్పుపట్టను. కానీ వాళ్ళ సమాజంలో ఒక తన పుట్టకుడి కోసము ఏదో చిన్న మీడియా నడుపుకుంటూ ఏదైనా చిన్న తప్పు ఒకవేళ జరిగితే నువ్వు దాన్ని సరిచేయాలి, ఎవరు కాదనట్టు. కానీ వాళ్ళకి వ్యంగ్యంగా మాట్లాడి కించపరిచే విధంగా మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ఇలా కింది కులాలను కించపరిచే విధంగా మాట్లాడతావు, సోషల్ మీడియాని కించపరిచే విధంగా మాట్లాడతావు. మరి నిన్ను మాట్లాడారా? నీ విధానాల్లో మాట్లాడారా? ఖచ్చితంగా మాట్లాడతారు. ప్రజలకు హక్కు ఉందండి, దేశంలో ప్రతి పౌరునికి విమర్శించే హక్కు ఉంది, వాక్ స్వతంత్ర హక్కు ఉంది. నా ఆర్టికల్ 19 ప్రకారంగా నీకు వాక్ స్వతంత్రం ఉందండి. నీకు ఈ ఫోన్ వచ్చింది ఎందుకు? వాక్ స్వతంత్రంలో భాగంగా వచ్చింది ఈ ఫోను. నీ వాక్ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ ప్రపంచమంతా కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తం ప్రపంచమే మారిపోయింది. ఆ క్రమంలో ఇవాళ ప్రతివాడు మీడియా ఒక విలేకరు అయిపోయింది. అన్నప్పుడు ప్రతివారు విలేకరు అయితే సరే, ప్రతి వ్యక్తి తన కేసు తను వాదించుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పినట్లుగానే, లాయర్ అని చెప్పినట్టుగానే ప్రతివారు జర్నలిస్ట్ అనుకుందాం. కానీ వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారు సాధారణంగా ఇదే వ్రాతలు ఇట్లా వ్యక్తిగతంగా టార్గెటెడ్గా చేయడం ఏమిటి? ఇది జర్నలిజమా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే తప్పంటున్నా నేను కూడా. వ్యవస్థ మీద జరుగుతున్న అవినీతి, వ్యవస్థలో వ్యవస్థీకృతమైన నేరాలని మీరు చేయండి. ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్నప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు, వ్యవస్థలో భాగం. సో కాబట్టి ఆయన కూడా వ్యవస్థలో భాగంగా మాట్లాడమని చెప్పండి, వ్యక్తులను టార్గెట్ చేయండి. సో కాబట్టి వ్యక్తుల మీద టార్గెట్ చేయడము, వ్యక్తులను వ్యంగ్యంగా మాట్లాడము, ఒక కులాన్ని కించపరచడము, ఒక వర్గాన్ని కించపరచడం అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేయాల్సిన పని కాదు కదా. సో కాబట్టి ఖచ్చితంగా నిరసన వస్తుంది. నేనేమంటానంటే ముందు రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గా ఉంటారు. ఇక రాజా కరెక్ట్గా లేకపోతే ప్రజలు కూడా అట్లనే తయారవుతారు. యథా రాజా ప్రజ ఏదో ఏమంటారు దాన్ని, యథా రాజా తదా ప్రజ ఉంటుంది. నువ్వు రాజు కరెక్ట్గా ఉంటే ప్రజలు కూడా కరెక్ట్గా ఉంటారు. నువ్వు పాలకునివే కరెక్ట్ లేనప్పుడు ప్రజలు ఆయన తప్పు చేసినాడు, ఆయన తప్పు చేయలేదు కదా. ఆయన మాట్లాడిన తీరు, ఆయన మాట్లాడిన భాష మీరు ఒకసారి మళ్ళీ డిస్ప్లే చేసుకొని మీ మైక్ టీవీలోనే వినండి ఎట్లుందో. ఇప్పుడు నేనేమంటున్నానంటే నువ్వు రెడీ కావచ్చు, ఎవరంతా వద్దంటలేరు, నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, కానీ ఎదుటి కులాన్ని తక్కువ చూడకంటున్నాను నేను. నీ కులాన్ని గొప్పగా చెప్పుకో, ఎవ్వరు వద్దన్నారు, కానీ ఎదుటి కులాన్ని తక్కువ చేయకంటున్నాను నేను.
ఎదుటి వ్యక్తిని తక్కువ చేయకుండా, ఎదుటి మతాన్ని, ఎదుటి కులాన్ని, అది కూడా ఒక రకంగా ఇట్ ఈస్ ఎ క్రైమ్. సో ఆ రకమైన కించపరిచే విధంగా ఆయన మాటలు ఉన్నాయి కాబట్టి తిరుగుబాటు అనేది వచ్చింది. వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. సో నువ్వే మాట్లాడకపోతే ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అట్లా? సో ఖచ్చితంగా మీరు ఇట్లా మాట్లాడవచ్చు. ఏమని ఇలా రాజకీయ విధానాలలో చాలామైన విలువ లేకుండా పోయినాయి. రాజకీయాల్లో విలువలన్నీ పతనం అయిపోయినట్టుగానే మీడియాలో కూడా విలువలు పతనం అయిపోయినాయి. వ్యక్తిగత విమర్శల స్థాయికి బాగా పోయిపోయింది. ఇవాళ రైట్ టు ప్రైవసీ మీరే సరి చేసుకోండి అని కూడా అన్నారా? నేను చేస్తాను లేదు, మీరే సరి చేసుకోండి, ఎవరు జర్నలిస్ట్ మీరు గుర్తించండి, మరి ఇట్లా వ్యక్తిగతంగా వీళ్ళు చేస్తున్నారు అని అంటున్నారు. అవునండి. ఇప్పుడు ఒకటి అడుగుతున్న సందర్భంగా జర్నలిస్టులు అద్భుతంగా కమ్యూనిస్టు పార్టీ జర్నలిజం పనిచేసిందా? నేను అడుగుతున్న కమ్మ జర్నలిజం పనిచేసిందా అద్భుతంగా? లేదంటే రెడ్డి జర్నలిజం పనిచేసిందా అద్భుతంగా? రెడ్డిలు, కమ్మలు వీళ్ళంతా మంచిగా మీడియా పెట్టుకొని చేసి లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదించవచ్చు. పాపం ఏదో పేదోడు సమాజంలో విషయాలు ప్రశ్నిస్తూ అంతో ఇంతో వాళ్ళు ఉపాధిని సంపాదించుకుంటే అది నీకు నేరం అవుతుందా? అంటే వాళ్ళు బతకద్దా? మీరు మాత్రమే కమ్మలు, రెడ్డిలు, కాపోళ్ళు మీడియా పెట్టుకొని బతకాలా? చిన్న వాళ్ళు మీడియాలు పెట్టుకోవద్దా? వాళ్ళు మనుషులు కాదా? సో కాబట్టి నేనేమంటానంటే ప్రతి వారికి ఇది వర్తిస్తుంది. ఆయన చెప్పింది ప్రతి వారికి వర్తించాలంటున్నాను. మీరు ఇందాక పదే కులాల ప్రస్తావన తీసుకొని వస్తున్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తొచ్చింది. ఇంతకు పూర్వం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మీరు వ్యక్తీకరించిన అభిప్రాయాలు అంటే మీరు బీజేపీకి మద్దతుగా మాట్లాడుతున్నారు అని నాకు ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసిన వస్తారు. వారి అభిప్రాయం ఏమిటో మరి ఒకసారి మీరు అడగండి అని. అంటే ఆ రోజు మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మీకు గుర్తున్నాయి కదా? ఆ రోజు ఏం మాట్లాడనేది బహుశా మీకు కూడా ఫోన్ చేసిండు వచ్చేవారు. చాలా మంది చేశారు, ఫోన్ చేసిండు కదా? చాలా మంది చేశారు. ఎందుకు ఫోన్లో అంటే మీరు మాట్లాడిందంటే తప్పుందని మీరు ఫీల్ అవుతున్నారు ఇప్పటికేమన్నా? నేను కావట్లేదు, నేను అట్లేం కాదు. మీరు పెట్టిన టైటిల్ ఏంది? సో సనాతన ధర్మం సమానత్వం అయిపోయిన టైటిల్ పెట్టారు. అవును, వాస్తవమే. నేనేం మాట్లాడిన అక్కడ? నేను మాట్లాడింది ఏంటంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఏం చెప్పింది, ఒకటే సమాధి అన్ని కులాలకు ఉండాలి, ఒకటే దేవాలయం, ఒకటే బావి ఉండాలి, ఊర్లల్లో ఒకటే సమాధి ఉండాలి, అట్లాగే ఇంకొకటి ఒకటే శ్మశానము, ఒకటే దేవాలయము, ఒకటే బావి, నీళ్ళు తాగడానికి ఒకటే బావి ఉండాలి, హిందువులంతా ఒకటే అని హిందువులంతా ఒకటే అన్నప్పుడు భారతీయులంతా ఒకటే. ఆ స్లోగన్ ను నేను సమర్థించిన. ఎందుకంటే తప్పేముంది? ఇవాళ ఏ కులం కాకులంగా విడిపోయి సమాధులు విడిపోయి బావులు విడిపోయి ఉండడం కంటే కూడా ఒక దగ్గరగా హిందువులు బంధువులుగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తున్న సిద్ధాంతం కరెక్టే, సమానత్వం అయిపోయి ఉంది కదా అనే విషయం చెప్పిన. దానికి చాలా మంది తప్పుడు అర్థాలు తీసుకుంటున్నారు. అదే వాళ్ళేమో నేనేదో బీజేపీని సపోర్ట్ చేసినట్టుగా, నేనేదో ఆర్ఎస్ఎస్ని సపోర్ట్ చేసినట్టుగా. అరే బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా ఆర్ఎస్ఎస్ ఆఫీసు పోయి ఇంత డిసిప్లిన్ ఉన్న ఆర్ఎస్ఎస్ సంస్థ ఎక్కడ లేదు, నేను ఎక్కడ కూడా ప్రపంచం నేను ఎక్కడ కూడా చూడలేదు, ఇంత డిసిప్లిన్గా ఉన్నది, నేను ఇక్కడ కులాల ప్రస్తావన లేకుండా ఇవాళ మొత్తం హిందువులు బంధువులుగా ఉన్నారని చెప్పి ఆయనే చెప్పిండు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కరే స్వయంగా చెప్పిండు. రాసిండు, రిటర్న్ ఉంది. నేను చెప్పేది ఈ రిటర్న్ ఉన్న అంశాన్ని చెప్తున్నాను నేను ఇవాళ. సో ఆయన ఆయన అటెండ్ అయిన విషయాలు మాట్లాడితే తప్పులేదు, కానీ నేను ఇవాళ ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఒక స్లోగను నాకు బాగా నచ్చింది, అది బాగా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే సమానత్వం రాజ్యాంగం బోధిస్తున్న సమానత్వం వైపు ఆర్ఎస్ఎస్ ఒక అడుగు వేయడం మంచిది, దాన్ని వెల్కమ్ చెప్పడం తప్పు కాదని చెప్పిన. అదే తప్పెట్లయితుంది. అంతకుముందు గతంలో కూడా నేను బీసీ ముఖ్యమంత్రి విషయంలో కూడా నేను బీసీ ముఖ్యమంత్రి ఎత్తుకున్నాక ఆ సంవత్సరానికి ఆ బీజేపీ ఎత్తుకున్నప్పుడు నేనేమన్నా, బీసీ ముఖ్యమంత్రి అనేదాన్ని బీజేపీ ఎత్తుకోవడానికి స్వాగతిస్తా, అట్లాగే కాంగ్రెస్ ఎత్తుకోవడానికి కూడా స్వాగతిస్తా, అట్లాగే బీఆర్ఎస్ ఎత్తుకోవడానికి కూడా స్వాగతిస్తా. అంతేకాకుండా రీటైర్ అయ్యిందాన్ని బీజేపీ నుండి బీసీ ముఖ్యమంత్రి చేస్తే నేను స్వాగతిస్తా, మధుయాష్కి గారును కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి చేస్తే స్వాగతిస్తా, మధుసూదనాచారిని బీఆర్ఎస్ నుండి ముఖ్యమంత్రి చేస్తే స్వాగతిస్తా అన్న. అట్లా కూడా చెప్పిన. మరి ఈ మాటలు ఎట్లా తప్పైతే? అప్పుడు తప్పు కాదు కదా, ఒక బీజేపీని సంప్రదించినట్టు ఎట్లయితే? బీసీ ముఖ్యమంత్రికి విషయంలో ఒక్క బీజేపీని సంప్రదించినట్టు కాదు కదా, అట్లాగే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని సంప్రదించినట్టు కాదు కదా ఈ అంశాలు. సో కాబట్టి నేను ఎప్పుడు కూడా బీజేపీ టికెట్ ఇస్తానంటే పోలేదు. 2015లో బీజేపీ స్వయంగా వచ్చి నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే పోలేదు. నీకు నాకు ఐడియాలజికల్గా పడదు, నేను రాను మీ పార్టీలకు అని చెప్పిన. ఇప్పటికి కూడా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా బీజేపీతో నేను ఎట్టి పరిస్థితుల్లో పోయే అవకాశమే లేదు, 100% నేను ఇప్పుడు ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షునిగా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వాన్ని తీసుకోవాల్సుకున్నా. అధ్యక్షునిగా ఆర్పిఐ భీమరావ్ అంబేద్కర్ పార్టీకి నేను వాళ్ళ 17వ తారీఖు నాది ప్రమాణ స్వీకారం తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షునిగా. నేను మొదటి నుండి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా ఉన్నా,
అట్లాగే కొనసాగుతా. అదే ఐడియాలజీలో పనిచేసిన కాబట్టి అటు కాంగ్రెస్ ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించిన, బీఆర్ఎస్ ఇచ్చిన ఆఫర్ని తిరస్కరించిన, బీజేపీ ఆఫర్ని తిరస్కరించిన, ఇవాళ ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీలోకి పోతున్నాడు? మొదటి నుండి ఆయన అనుచరునిగా ఉన్నా కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వారసత్వంగా వాళ్ళ ఫ్యామిలీ ఉండొచ్చు కాక, బట్ ఒక ఐడియాలజికల్ వారసత్వం ఉన్నది. ఐడియాలజికల్ వారసత్వాన్ని కొనసాగించడంలో భాగంగా ఇలా పార్టీలో జాయిన్ అవుతున్నాను నేను. ఏ పార్టీ నాకు వేరే పార్టీలలో చాలా అవకాశాలు వచ్చినాయి, ఆ పార్టీకి రమ్మని, ఈ పార్టీకి రమ్మని, ఈ పార్టీకి. నేను ఏ పార్టీలో ఎందుకు పోలేదు? ఇవాళ ఓన్లీ ఈ పార్టీకి మాత్రం ఎందుకు పోతుంది? కానీ నాకు ఫోన్ చేసిన వాళ్ళు ఏమన్నారంటే ప్రతి వ్యక్తికి ఒక నేపథ్యం ఉంటుంది, ఆ నేపథ్యాన్ని పై స్థాయికి వచ్చిన వాళ్ళు ఆ నేపథ్యం మర్చిపోయి వారు ఎట్లా అట్లా సమర్థిస్తారు, అది మెసేజ్ వేరే హోదా దళిత బహుజనులు ప్రధానంగా ఎస్సీలకు అని అంటున్నారు. ఎస్, నేను ఏమంటున్నా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్ఎస్ఎస్ మీటింగ్ కాడికి పోయి వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయి మీ దగ్గర చాలా డిసిప్లిన్ ఉంది, మీ దగ్గర కుల ప్రస్తావన లేకపోయిందని నేను అభినందిస్తున్నా అని బాబాసాహెబ్ అంబేద్కరే చెప్పినప్పుడు తప్పు కానప్పుడు నేను ఒకే బావి, ఒకే బడి, తర్వాత ఒకే గుడి, సనాతన నుంచి సమానత్వం మార్పు ఉంది, మార్పుతుంది, కమ్యూనిస్టులో కూడా మార్పులు రావాలి, దళితుల్లో మార్పు రావాలని అన్నా. తప్పేముంది? అది ఇప్పటికీ ఆ విషయంలో నేను సమర్థిస్తా. ఎందుకంటే ఒకే గుడి, ఒకే బడి, ఒకే శ్మశానం ఉంటే తప్పు లేదు. ఎందుకంటే మనమంతా ఒక్కటన్నప్పుడు ఖచ్చితంగా ఆ సమానత్వం కలవాల్సింది, అందరూ కలవాలి. విడిగుడి ఉంటే ఎట్లా మరి? ఎందుకు ఉండాలి వేడిగుడిగా? ఒక మతాన్ని ఎందుకు ద్వేషించాలి? ఇప్పుడు నేను ఒకటి అంటున్నా, ఇప్పుడు హైందవ మతాన్ని, ఇప్పుడు వర్ణ వ్యవస్థను ద్వేషించు, ఆ మతంలో కుల వ్యవస్థను ద్వేషించు, కానీ ఆ మతాన్ని ఎందుకు ద్వేషించాలి? ఇప్పుడు అందులో లోపాలు అట్లంటే క్రైస్తవ మతంలో కుల వ్యవస్థ లేదా? క్రైస్తవ మతంలో రెడ్డి క్రైస్తవులు మిగతా దళిత క్రైస్తవులు రాణిస్తారా? ఇస్లాంలో కులం లేదా? ఇస్లాంలో ఉన్న అప్పర్ కాస్ట్ వాళ్ళు మసీదులకి దళిత కన్వర్ట్ అయిన వాళ్ళని రాణిస్తారా? అక్కడ వివక్షత ఉంది, క్రైస్తవులో వివక్షత ఉంది, అట్లాగే హిందూ మతంలో ఉంది. వివక్షత లేని ఏ మతం ఉంది? అన్ని మతాలలో వివక్షత ఉంది, కుల ఏదో రూపంలో ఏదో ఒక రూపంలో ఉంది. ఉన్నదాన్ని వ్యతిరేకించు, అంతేగాని టోటల్గా నువ్వు మతాన్ని హిందూ మతాన్ని కంప్లీట్గా అది చేస్తే ఎట్లా? అది కరెక్ట్ కాదు కదా. నేను ఏమంటానంటే ప్రతి మతంలో ఉన్న లొసుగులను విమర్శించడం వేరు, నువ్వు పూర్తిగా ఒక మతానికి వ్యతిరేకంగా పనిచేయడం. కానీ కమ్యూనిస్టులు మారాలని మీరు అన్నారు కదా, ఏం మారాలి కమ్యూనిస్టులు వాళ్ళని? ఇప్పుడు ఇవాళ కమ్యూనిస్టులు ఉన్నది అక్కడక్కడ ఒకరిద్దరు ఉన్నారు, అది మినికి అంటున్నారు. అట్లాంటి వాళ్ళ మీద మీలాంటి వాళ్ళు ఎందుకు ఇట్లా కామెంట్లు చేస్తున్నారు అని కూడా అంటున్నారు. నేనేమంటానంటే కమ్యూనిస్టులను మారాలని ఎందుకనంటే వాళ్ళు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అనేది తీసుకొచ్చింది, ఒక అద్భుతమైన ఆలోచన. ఆ ఆలోచనని అమలు చేయడంలో వైఫల్యం ఎందుకు చెందారు? నేను ఒక ఉద్యోగంలో ఉండి వాళ్ళ అభ్యర్థిగా పోటీ చేసిన, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆ సిద్ధాంతం కోసం. మళ్ళీ తర్వాత నువ్వు ఎందుకు బ్యాక్ అయినావు? సిపిఎం ఎందుకు బ్యాక్ అయినా? సిపిఎం ఎన్ని ఓట్లు వచ్చినాయి? వాళ్ళు నాకు 14,000 ఎంతో వచ్చినాయి ఓట్లు, నా సొంత ఓట్లు. అది కాంగ్రెస్ ఓట్లు కాదు, మన ఏది కమ్యూనిస్ట్ ఓట్లు కాదు. కమ్యూనిస్ట్ ఓట్లో ఏ పార్టీది కాదు, అది సిపిఐ కాదు, సిపిఎం కాదు, నా సొంత ఓట్లు. అవి వాళ్ళు అమ్ముడు పోయారు. ఓపెన్ చెప్తున్నాను, ఎవరు అమ్ముడు పోయారు? సిపిఐ వాళ్ళు అమ్ముడు పోయారు, సిపిఎం వాళ్ళు అమ్ముడు పోయారు. సిపిఎం వాళ్ళు టీఆర్ఎస్కి అమ్ముడు పోయారు, సిపిఐ వాళ్ళు కాంగ్రెస్కి అమ్ముడు పోయారు. నేను ఆ రోజు చెప్పిన 2015 బై ఎలక్షన్ తర్వాత రిజల్ట్ వచ్చినప్పుడే చెప్పిన, మీరు ఓట్లు అమ్ముకున్నారు, మీకు దమ్ము ఉంటే సమీక్ష పెట్టండి అని. ఇంతవరకు పెట్టలేదు వాళ్ళు, ఈ రోజు వరకు కూడా పెట్టలేదు. మీరు బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ సిద్ధాంతాన్ని అమ్ముకున్నారని చెప్పిన. అది అట్లా వెళ్ళడం వలననే కమ్యూనిస్ట్ పార్టీకున్న ఓటు బ్యాంకు పోయింది, పునాది పోయింది, నష్టం జరిగింది. లాల్ నీ వెళ్లకుండా ఒక లెఫ్ట్ లాగానే వెళ్తే సిపిఐకి సీట్ వచ్చింది, సిపిఎం కూడా సీటు గెలుచుకునేది ఏమో. అది విఫల ప్రయోగం అని కొందరు అంటున్నారు. ఎవరు అది విఫల ప్రయోగం? అస్సలే కాదు. దేశంలో ఇవాళ చూడండి, శ్రీలంకలది కానీ నేపాల్లో కానీ ఈ బహుజనులతో కలిశారు నక్సలైట్లు. బయటకు వచ్చిన తర్వాత బహుజన పీడిత వర్గాలతో కలిసి అధికారం తెచ్చుకున్నారు అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా. అవునా? పీడిత ప్రజలు వాళ్ళ వెనుక ఉండి నేపాల్లో అధికారం ఇచ్చారు మావోయిస్టు పార్టీకి, అలాగే శ్రీలంకలో అధికారం ఇచ్చి, లాటిన్ అమెరికా దేశాలలో అధికారం ఇచ్చారు. ఇవాళ మీకు లెఫ్ట్ పార్టీలకు అధికారము, మా ఓట్లు ఇక్కడ ఎవరి దగ్గర ఉన్నాయి? బహుజనుల దగ్గర ఉన్నాయా, లేకపోతే రెడ్ల దగ్గర ఉన్నాయా, లేకపోతే కమ్మోళ్ళ దగ్గర ఉన్నాయి? ఓట్లు ఎవరి దగ్గర ఉన్నాయి? కరెక్ట్గా మీరుంటే అధికారం మీ చేతికి వచ్చేది. బహుజనులు కనుక కరెక్ట్గా అవకాశాలు ఇస్తే. నిన్నగాక మనం జాన్ వెస్లీ అయింది కదా మీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా. ఎంతో ఒక మొత్తం సీరియలే కమ్మోలే కదా అధ్యక్షులుగా ఉన్నారు. సిపిఎం అంటే సిపిఐ అంటే రెడ్ వేలో ఉన్నారు కదా. మరి ఇదా? ఇప్పుడు కాంగ్రెస్ అన్న జాతీయ అధ్యక్షుడిని ఎప్పుడో దామోదర సంజయ్ చేసింది లాంగ్ బ్యాక్లా, అవునా? బీజేపీ బంగారు లక్ష్మణ్ చేసింది, మీరు ఎందుకు చేయలేదు? కమ్యూనిస్టులు ఇంకా ప్రోగ్రెసివ్ ఉండాలి కదా, అంటే చైతన్యం ఉండాలి, చైతన్యం రావాలనేమో. అంతే కదా. ఇప్పుడు చైతన్యం రావాలన్నప్పుడు నువ్వు వాళ్ళకి అవకాశం ఇస్తే కదా చైతన్యం వచ్చేది.
నువ్వు అవకాశం ఇవ్వకుండా నువ్వే ఉంటే ఎట్లా వస్తుంది? నేను ఆ ఉద్దేశంతో కమ్యూనిస్ట్ పార్టీలు అన్నా. ఎందుకంటే నేను పోటీ చేసినా కాబట్టి. నేను అక్కడ ఆ సిద్ధాంతం కూడా పోటీ చేసిన లక్షల రూపాయలు నాయకు ఖర్చు పెట్టుకొని. అవునా? నేనేదో ఉద్యోగం లోన్ తీసుకొని బ్యాంక్ లోన్ తీసుకొని ఎవడన్నా ఎన్నికల పోతాడా? బ్యాంకులో లోన్ తీసుకొని పోతాడు ఎవడన్నా? నాలాంటి పోయినా నేను వాళ్ళ మాటలు నమ్మి సిద్ధాంతాన్ని నమ్మిపోయినా. కానీ సిద్ధాంతాన్ని అమ్ముకొని ఇలా సొమ్ము చేసుకొని వాళ్ళు ఎందుకు అట్లా ఆరోపణ చేస్తున్నారు? 100 మంచి అవకాశం ఇచ్చారు కదా. ఎవరు అవకాశం ఇచ్చారు? కానీ వాళ్ళ కోసం ఇచ్చుకున్నారు వాళ్ళు. గద్దరన్న స్వర్గీయ గద్దరన్న గారు చుట్టూ 3 నెలలు తిరిగిండు. ఆయన చివరికి చేతులు ఎత్తేసిన తర్వాత వాళ్ళకి అనివార్యంగా ఎవరు లేరు దిక్కు. నా దగ్గరకు వచ్చారు. నేను అప్పుడే చెప్పిన, నేను అంబేద్కరిస్టును, నేను కమ్యూనిస్టును కాదని చెప్పిన. అప్పుడు ఏమన్నారు? మీరు అంబేద్కరిస్ట్ కాబట్టే వచ్చినాం మేము, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ ఐడియాలజీ ఒకటి కలవాలి అన్నారు. సరే, నాకు కూడా మంచిగా అనిపించింది. ఎస్, బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ మనం కలుద్దామన్నా. ఆ సిద్ధాంతం గొప్పదన్నా. పీడిత వర్గాలే కదా బహుజనులు అన్న, కమ్యూనిస్టులు అన్న పీడిత వర్గాలే కదా. సో కలుద్దామని పోయిన తర్వాత నువ్వు ఎన్నికల్లో సిపిఎం నువ్వు టీఆర్ఎస్కి అమ్ముకుంటూ ఓట్లను, సిపిఐ ఎట్లకి అమ్ముకుంటా, కాంగ్రెస్కి అమ్ముకుంటూ ఓట్లని. మరి మేమేం కావాలి? నన్ను పెట్టిన మీరాడా? నన్ను ఎందుకు పెట్టారు? ఇప్పుడు నా పరువు తీయడానిక? లేదు, ఇప్పుడు మీ 1,00,000 ఓట్లు వస్తాయన్నారు ఎవరు? సిపిఐలు. మా 1,00,000 ఓట్లు ఉన్నారు ఎవరు? సిపిఎం వాళ్ళు. మరి నాకు 14,000 ఓట్లు ఎట్లా వచ్చినాయి? ఎడిపోయినాయి మరి మీ ఓట్లు. సో కాబట్టి నేనేమంటే ఒక చారిత్రాత్మకమైన తప్పిదం చేశారు వాళ్ళు. కాబట్టి నేను ఇవాళ విమర్శ చేయాల్సి వచ్చింది. అంతేగాని నాకు వ్యక్తిగతంగా విమర్శ చేయాలని ఏం లేదు. గొప్ప పోరాట యోధులు ఉన్నారు అలా, చాలా అద్భుతమైన త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీలలో. వాళ్ళ జీవితాలు ఒక్కొక్కరు అన్ని అమ్ముకొని అగ్రవర్ణాలైనా సరే పీడిత సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి వాళ్ళని గౌరవిస్తా, వాళ్ళకి సెల్యూట్ చేస్తా. కానీ ఇట్లా అమ్ముకుంటాను, సొమ్ము చేసుకుంటాను ఏమనాలి? అట్లా నేను ఆ ఉద్దేశంతో నేను అన్నాను తప్ప, లేకపోతే వేరే ఉద్దేశం నాకు లేదు. మీరు ఆర్పిఐ రాష్ట్ర అధ్యక్షులుగా కాబోతున్నారు కదా, ఆర్పిఐ తెలంగాణలో స్కోప్ ఉందంటారా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పీడిత వర్గాల ప్రతినిధి, పీడిత వర్గాల విముక్తి ప్రదాత. ఇవాళ పీడిత వర్గాలకు అధికారం లేకుండా ఇవాళ మొన్నటిదాకా బీఎస్పీ మీద కొన్ని ఆశలు పెడుతున్నారు. కానీ ఏం జరిగిందో మనకు తెలిసింది, బీఎస్పీ తర్వాత ఏం జరిగిందనేది. సో ఇవాళ గ్యాప్ దళిత సమాజానికి, పీడిత సమాజానికి ఒక నాయకుడు లేకుండా పోయాడు తెలంగాణ. సో కాబట్టి ఆ ప్రజల పక్షాన కొట్లాడడానికి నేను ఇవాళ ఉద్యోగం, నాకు ఇంకా 12 ఏళ్ల సర్వీస్ ఉద్యోగాన్ని సామాజిక తెలంగాణ కోసం నేను రాజీనామా చేసిన, బీసీ ముఖ్యమంత్రి కోసం రాజీనామా చేసిన. సో ఆ క్రమంలో ఇవాళ అది నెరవేరలేదు కాబట్టి, సామాజిక వర్గాలకు న్యాయం జరగలేదు కాబట్టి, వాళ్ళకి నాకు ఎంత మేరకు వీలైతే అంత మేరకు నేను కొట్లాడి ఆ వర్గాలకు న్యాయం చేసే విధంగా. ఇంతకుముందు ఒక అంశం చెప్పాను మీకు, అసైన్డ్ భూముల విషయం. అసైన్డ్ భూముల విషయంలో నాలాంటి వాడు వస్తే కొట్లాడగలుగుతాం. కానీ పీడిత ప్రజల కోసం ఇప్పుడు కమ్యూనిస్టులు ఎందుకు కొట్లాడుతారు అసైన్డ్ భూముల గురించి? నేను అంటున్నా ఈ సందర్భంగా, కమ్యూనిస్టుల యొక్క పోరాటం ఎందుకు చేయట్లేదు అసైన్డ్ భూముల గురించి, లిడ్క్యాప్ భూముల గురించి ఎందుకు చేయట్లేదు? పాపం పేద మాదిగల కోసము ఇప్పుడు 100 ఎకరాల భూములు నిడిపోయినాయి. లిడ్క్యాప్ సంస్థకు 2,000 కోట్ల రూపాయల మిషనరీ ఏమైంది? 2,000 కోట్ల రూపాయల మిషనరీ వాళ్ళు ఏమైంది? పడాబడి ఉన్నది అమ్ముతున్నారు, దాన్ని అమ్మడానికి సిద్ధమైనవి. మరి ఎందుకు ఆ మిషనరీలో లేదరు ఈ మాదిగలకు ట్రైనింగ్ ఇచ్చి 2 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారు. మరి వాళ్ళందరికీ ఎందుకు ఉపాధి కల్పిస్తలేరు మీరు? ఎందుకు వాళ్ళకి పరిశ్రమలు పెడతలేరు? ఎందుకు ఆ లేదర్ పార్కుల భూములన్నీ రెడ్లు వాళ్ళు వీళ్ళు కమ్మోలంతా కబ్జా చేసుకొని అమ్ముకుంటున్నారు? మరి దాన్ని ప్రశ్నించరా కమ్యూనిస్టు పార్టీలు? సరే, అధికార కాంగ్రెస్ పట్టించుకుంటలేదు అనుకుంటే కమ్యూనిస్టులైనా ప్రశ్నించాలి కదా. మరి వాళ్ళకి చేయట్లేదు, బీజేపీ చేయట్లేదు, బీజేపీ ఆ పని చేయట్లేదు, మన బీఆర్ఎస్ ఆ పని చేయట్లేదు. మరి వాళ్ళ పక్షాన్ని కొట్లాడే వాళ్ళు ఎవరు కాదు? నాలాంటి వాళ్ళే రావాలి కదా. ఇప్పుడు అందుకే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా బాధ్యతలు తీసుకోవాలనుకుంటున్నాం. సరే సార్, చూద్దాం. థ్యాంక్ యూ సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సమకాలీన తెలంగాణ రాజకీయ అంశాలపైన వారి అభిప్రాయం ఇది. థ్యాంక్ యూ.